శ్రీమాత్రే నమ. శివాయ గురవే నమ. ద్వాదశ రాశి ఫలితాలలో ఇప్పుడు సింహరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఈ రాశిలో ఉంటుంది. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు కూడా 11, గౌరవం 3, అవమానం 6గా గోచరిస్తుంది. అలాగే ఈ రాశి వారికి గురుడు శుభగ్రహం అయినప్పటికీ కూడా శని ఏప్రిల్ 17 నుండి అక్టోబర్ 9 వరకు కూడా అష్టమం, తిరిగి మళ్ళీ 2026 జనవరి 11 నుండి సంవత్సరం ఆఖరి వరకు కూడా అష్టమంలో ఉండడం, అలాగే రాహు కూడా అష్టమంలో ఉండడం, కేతు సంవత్సరం అంతా కూడా జన్మంలో ఉండడం కొంచెం ఇబ్బందికరమనే చెప్పవచ్చు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ అశుభ మిశ్రమ ఫలితాలుగా ఉండడం. మీలో ఎన్ని రకాలుగా శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా ముందుకు వెళ్ళలేకుండా జరుగును. అకారణంగా మాటలు పడుట, రావాల్సిన బాకీలు రాకుండా, ఆదాయానికి అంతరాయములు, లోపల అధైర్యం ఏర్పడుతుంది. రక్త బంధు వర్గంలో కలతలు, అశాంతి, ఆరోగ్యరీత్యా మనస్సుకు హెచ్చరిక లేకుండా గుప్త శత్రు బాధలు ఏర్పడతాయి. స్వవిషయంలో కన్నా పైవారి పనుల యందు శ్రద్ధ ఎక్కువగా చూపిస్తారు. లేనిపోయిన అనుమానాలకు మనస్సులో కూడా మీ సొమ్ముతిని ఉపకారం పొందిన వారే మీకు శత్రువులుగా ఒకటి జరుగుతుంది. ఆడవారి ప్రేరేపణ చేత జరుగు పనులలో ఆందోళన హెచ్చవుతుంది. ధన వ్యయం మీద మీకు కొంచెం మనశ్శాంతి కోల్పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర సంచారము, పెద్దలను సేవించట, గృహ మార్పులు, ప్రయాణంలో ఒత్తిడి, కలవరం, శరీరంలో తెలియని వ్యాధి ఉండి ఔషధ సేవలు చేయుట, దొంగల వల్ల భయం, సాంఘిక వర్గంలో పూజ్యత తగ్గడం, ధన ఒత్తిడి, మాట పట్టింపులు, శారీరక సుఖాదులు, కోర్టు కుటుంబ చిక్కులు, అనారోగ్యం, ఇతరుల చేత దగాపడట, ఔషధ సేవలు చేయటం జరుగును. సంతానంకు పీడలు, ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటే మంచిది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగులకు ఈ సంవత్సర కాలం కలిసి రాదు. ఎంత పని చేసినా కూడా అధికారులు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటారు. మీ తెలివితేటలకు ఏమి పని చేయి, అవమానాలకు గురి అవుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న వారికి కూడా సుదూర ప్రాంతాలకు బదిలీ అవ్వటం, దాని ద్వారా మీరు శారీరక మానసిక శ్రమని పొందటం, ఇలాంటి విషయాలు జరుగుతాయి. ఎంత పని చేసినా కూడా ప్రైవేట్ కంపెనీలో చేసిన వారు కూడా గుర్తింపుని పొందలేరు. నిరుద్యోగులు కూడా ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులు, స్థిరత్వం పొందలేరు. పర్మనెంట్ కాని ఉద్యోగులకు కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరం లేవనే చెప్పొచ్చు. రాజకీయ నాయకులకు కూడా అంత యోగదాయకం కాదు. ధనం మంచి నీళ్ళలా ఖర్చు అవుతుంది. అధిష్టానం వారి మన్నలను పొందలేరు. ప్రజల్లో కూడా ఎంత మంచి చేసినా వ్యతిరేకతను పొందేటువంటి అవకాశాలే ఉన్నాయి. అలాగే కనీసం నామినేటెడ్ పదవైనా పొందడం కూడా కష్టం అవుతుంది. మీకు రావాల్సినవి ఇతరులు తన్నుకుపోతారు. అలాగే మీకంటే మీ తర్వాత వచ్చినటువంటి మీకంటే అనుభవజ్ఞులు తక్కువ అయినా కూడా వారికే మీ మన్నలను కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు అపజయాన్ని పొందుతారు. కళాకారులకు శని బలం లేని కారణంగా నూతన అవకాశాలు అంతంత మాత్రమే అని చెప్పవచ్చు. విజయాలు కూడా అంతంత మాత్రమే. అవార్డులు రివార్డులు కూడా పొందలేరు. అలాగే టీవీ సినిమా నాటక రంగాల్లో ఉన్న వారికి కూడా నిరాశ. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. గాయకులు, డైరెక్టర్స్, ఇతర టెక్నీషియన్స్ కూడా అవకాశాలు సన్నగిల్లు. ఈ సంవత్సరం వ్యాపారస్తులు కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురు శనుల ప్రభావం వలన కొన్ని వ్యాపారాల నష్టాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్నిటి యందు లాభాలు వచ్చినప్పటికీ కూడా నష్టం వచ్చిన వాటితో ఆ లాభం సరిపోతుంది. రిటైల్ వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటుంది. హోల్సేల్ వ్యాపారాలకు అయితే అంత రాణింపు ఉండదు. జాయింట్ వ్యాపారస్తులు విడిపోతారు. మనస్పర్ధలు పెరుగును. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి అయితే వడ్డీ వ్యాపారాలకు బాగుంటుంది. షేర్ మార్కెట్ లో ఉన్న వారికి కూడా విపరీతమైన నష్టాలు తప్పవు. ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గును. చదువులందు మనస్సు లగ్నం చేయకపోవడం, ఇతర వ్యాపకాలందు, ఇతర వ్యసనాలందు మనస్సులు ఉండడం, అలాగే వారి యొక్క ఆలోచన వారి ఆధీనంలో ఉండకపోవడం, అలాగే ఏదోలా ఉత్తీర్ణత పొందుతారు కానీ బాగా ప్రయత్నం చేసి బాగా ఉత్తీర్ణత పొందేటువంటి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రం ఉత్తీర్ణతతోనే బయటపడతారు. అలాగే విదేశీ చదువులందు కూడా ఆటంకాలు, ఇంజనీరింగ్, మెడికల్, బిఈడి, లాసెట్, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు పొందలేరు. కొంతమందికి చదువు మధ్యలో కూడా నిలిచిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాగే వ్యవసాయదారులకు కొంతమేరకు పర్వాలేదు. మొదటి పంట కంటే రెండవ పంట లాభిస్తుంది. కౌలుదారులకు నష్టాలు తప్పవు. చేపలు, రొయ్యలు చెరువులు చేయవారికి కూడా కొంత అనుకూలమైనప్పటికీ కూడా నష్టాలు అయితే తప్పవు. లాభాలు పెద్దగా రానప్పటికీ రుణాలు చేదురు. అలాగే మొత్తం మీద సింహరాశి వారికి రాశి కొంచెం ఇబ్బందిగా పడేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రం ఇబ్బందులకి వచ్చేటువంటి లాభాలకి సరిపోయి మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వారు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే వీరు ఎక్కువగా శుక్ర శనివారాలు అమ్మవారిని, దుర్గాదేవిని పూజించి, అలాగే శివుని ఇష్ట దైవాన్ని శివుడిని పూజించి వార నియమాలు ఉపవాస అలాగే శనికి, అలాగే కేతువుకి జపాలు చేయించడం కూడా వీరికి మంచి కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీమాత్రే నమః.